follow the star. His name is Jesus. You shall turn the hearts of the fathers to the children, and the heart of the children to their fathers. ఒక ప్రాముఖ్యమైన వ్యక్తి బైబిల్లో మనకి చాలా చోట్ల కనిపిస్తున్న వ్యక్తి లూకా గారు. ఓకే, ఈరోజు లూకా గారి గురించి మనం నేర్చుకోవాలి. ఓకే? లూకా గారు చాలా తెలివైన వాడు, చాలా జ్ఞానవంతుడు. ఓకే, మత్తయ్య గారు ఎవరండి? మత్తయ్య గారు ఎవరు? లేవీయులు. మత్తయ్య గారు లేవీయులు, ట్యాక్స్ కలెక్టర్. ఓకే, యూదా అంటే 12 గోత్రాలలో ఒక గోత్రానికి చెందినవాడు మత్తయ్య గారు, లేవి గోత్రానికి చెందిన. ఓకే, లేవీయుడు అని ఉంటారు అయితే. ఓకే, ఆయన అపోస్తలుడు. మత్తయ్య గారు ఎవరండి? అపోస్తలుడు. ఓకే, లేవీయుడు, అపోస్తలుడు. ఓకే, మరి మార్కు గారు ఎవరికి? మార్కు గారు పేతురు గారి శిష్యుడు. ఓకే, మార్కు గారు ఎవరు అంటే పేతురు గారి శిష్యుడు. ఓకే, ఈయన బర్నాబాకి బంధువు. ఎవరు? మార్కు గారు. బర్నాబాకి బంధువు, పేతురు గారి శిష్యుడు. ఓకే, ఎక్కడ ఉండేవాడు ఈయన? యెరూషలేములో ఉండేవాడు. ఆయన తల్లి పేరు మరియ. ఓకే, మత్తయ్య గారు అపోస్తలుడు, మార్కు గారు అపోస్తలుడు కాదు. ఓకే, అపోస్తలుడు కాదు, పేతురు గారి శిష్యుడు. పేతురు గారు చెప్పిన విషయాలన్నీ కూడా మార్కు గారు రాశారు. ఓకే, ఈరోజు లూకా గారు. ఈ లూకా గారు ఎవరికి? ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ గా లూకా గారు అంటేనే మనకు బైబిల్లో కనిపించేది ఓకే డాక్టర్. ఓకే, మనకి లూకా ఎవరు అంటే డాక్టర్. ఓకే, మరి ఈయన ఇశ్రాయేలుడా అన్యుడా అంటే ఈయన ఇశ్రాయేలుడు ఈయన అన్యుడు. ఓకే, లూకా గారు ఎవరు అంటే అన్యుడు. ఈ అన్యుడు ప్రభుని తెలుసుకున్నాడు. ఓకే, ప్రభుని తెలుసుకున్నాడు. మరి ఎవరి దగ్గర తెలుసుకున్నాడు? అన్యుడు కదైనా ఎవరో ఒకరి దగ్గర తెలుసుకుని ఉండాలి. ఓకే, ఎవరి దగ్గర తెలుసుకున్నాడప్ప అంటే ఇంచుమించు ఎక్కువగా మనకు కనిపించేది ఏంటంటే పౌలు గారితో ఉన్నాడు ఈయన. లూకా గారు పౌలు గారితో ఉన్నాడు. ఎందుకు? ఈయన చాలా మంచి జ్ఞానవంతుడు. ఎవరు? లూకా గారు మంచి జ్ఞానవంతుడు. ఇప్పుడు డాక్టర్ అనగానే ఏ విషయాన్నైనా ఎలా పరిశోధన చేస్తాడు? చాలా సున్నితంగా పరిశోధన చేస్తాడు. డాక్టర్ కదండి. ఓకే, శాస్త్రవేత్తలు, డాక్టర్లు వీళ్ళంతా లోకంలో గొప్ప గొప్ప జ్ఞానవంతులు. ఈయన డాక్టర్ అని మనకు బైబిల్లో కనిపిస్తారు. కానీ దేనికి డాక్టరో మనకి తెలియదు. దేనికి డాక్టరో తెలియదు. డాక్టర్లు అంటే ఈ రోజు రకరకాలుగా డాక్టర్లు ఉంటారు. ఓకే, మెడిసిన్ డాక్టర్లు ఉంటారు, సైన్స్ పరంగా డాక్టర్లు ఉంటారు,
బైబిల్లో కూడా డాక్టర్లు ఉంటారు. ఓకే, అంటే కొందరు అక్కడ పేరు పక్కన డాక్టర్ కే పాల్, డాక్టర్ కే పాల్ అంటారు. ఓకే, ఇలా డాక్టర్ తగిలించుకుంటారు. ఓకే, మరి లూకా గారిని పౌలు గారు పిలుస్తూ ఏమంటున్నారంటే డాక్టరు, వైద్యుడు అని బైబిల్లో వ్రాయబడింది. ఆ మాట చదువుకొని ముందుకెళ్దాం. కొలస్సీయులకు రాసిన పత్రిక చూడండి. పౌలు గారు ఆ సంఘానికి ఉత్తరాన్ని రాస్తూ మరి లూకా గారి గురించి 4వ అధ్యాయం 14వ వచనం. కొలస్సీయులకు రాసిన పత్రిక, కొలస్సీయులకు లిఖవ పత్రిక 14వ అధ్యాయం 14వ వచనం. 4 और 14 पढ़ेंगे कोई? कोलोसी 4 और 14 बोली वाली गुरुजी चल और देमास क्या देमास का तुम्हें नमस्कार है। पहले प्रिय वेगान और देमास का तुम्हें नमस्कार। తెలుగు మీద చదవండి. లూకాను దేవుడైన వైద్యుడును हिंदी में है वैसा? रेडियो वेगान వైద్ थोड़ा क्लियर पढ़ने का. ओके, తెలుగులో ఎలా ఉంటది? లూకాను ప్రియుడైన వైద్యుడును దేమాయు వందనములు చెబుతున్నారు. అంటే లూకా గారి గురించి పౌలు గారు సంఘానికి ఉత్తరాన్ని రాస్తున్నప్పుడు ఏం మెన్షన్ చేశాడు? వైద్యుడు అని మెన్షన్ చేశాడు. ఓకే, అప్పుడు మనము ఎవరైనా గొప్ప వాళ్ళని ప్రజెంట్ చేస్తున్నప్పుడు ముందు వాళ్ళ డిగ్రీని కూడా మనం మెన్షన్ చేస్తాం. మంత్రి గారు అని. ఓకే, మనము రాజశేఖర్ పిలిచేటప్పుడు ఎలా పిలుస్తాం? చనిపోయిన రాజశేఖర్ పిలిచేటప్పుడు ఎలా పిలిచేవాడు? డాక్టర్ వైఎస్ రాజశేఖర్ అంటే ఆయన డిగ్రీ. ఓకే, చాలా మందిని మనం పిలిచేటప్పుడు డిగ్రీ యాడ్ చేస్తాం. అమరా ప్రిన్సిపల్, అమరా అంటే రకరకాలుగా మేము పిలుస్తాం. అంటే వాళ్ళ డిగ్రీని యాడ్ చేస్తాం. పౌలు గారు లూకా గారి డిగ్రీ యాడ్ చేశాడు. లూకా గారి ఎందుకు? ఎవరు? వైద్యుడు. అసలు మరి ఏ వైద్యుడో బైబిల్లో రాయలేదు. మరి చెట్ల మంద డాక్టరా లేకపోతే జంతువులకు డాక్టరా క్లియర్ గా లేదు. ఓకే, మరి మనకి హోమియోపతి డాక్టరా, ఆయుర్వేదిక్ డాక్టరా, ఏ డాక్టరో మనకి తెలియదు. కానీ అప్పుడు మాత్రం ఇంకా అప్పటికి ఇంగ్లీష్ మందులు లేవుగా, ఏదో ఒక రకంగా ఒక వైద్యుడుగా మొత్తానికి ఉన్నాడు. ఓకే, డాక్టర్ డిగ్రీ సంపాదించాడు. ఈయన అన్నుడు, క్రైస్తవుడు కాదు. ఓకే, దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత పరిశుద్ధాత్మ ప్రేరేపణతో ఈయన 2 పుస్తకాలు రాశారు. ఒక పుస్తకం లూకా సువార్త చదువుకున్నాం. స్టార్టింగ్ లూకా సువార్త. లూకా గారి పేరు మీదే ఒక పుస్తకం ఉంది, అదే లూకా సువార్త. ఈ లూకా సువార్త ఎవరికి రాశాడు అని మనం ఆలోచిస్తే, ఈ లూకా సువార్త ఎవరికో ఒక వ్యక్తికి రాస్తున్నాడు. ఎవరికి రాస్తున్నాడో ఫస్ట్ స్టార్టింగ్ చదువుకున్నాడు. ఘనత వహించిన థెయోపిలా ఆరంభం నుండి థెయోపిలా ఈమె ఒక వ్యక్తి కనిపిస్తున్నాడు ఇక్కడ. ఈయన పేరేంటి? థెయోపిలా. ఓకే, లూకా గారు ఈ వ్యక్తికి దీనిని, ఈ లూకా సువార్తని రాస్తున్నాడు. ఎవరికి రాస్తున్నాడు ఈ సువార్త? థెయోపిలాకి రాస్తున్నాడు. చూడండి మళ్ళీ. ఘనత వహించిన థెయోపిలా ఆరంభము నుండి కన్నులార చూచి వాక్య సేవకులైన వారు మనకు అప్పగించిన, అంటే వాక్య సేవకులైన వారు, వాక్యపు సేవకులైన వారు
మనకు అప్పగించిన ప్రకారము మన మధ్యనున్న నెరవేరిన కార్యముల గురించి వివరముగా వ్రాయుటకు అనేకులకు పూనుకొని ఉన్నారు గనుక నీకు ఉపదేశింపబడిన సంగతులను నిశ్చయముగా జరిగినవని నీవు తెలుసుకున్నటకు వాటిని అన్నిటినీ మొదట నుండి పరిష్కారంగా తెలుసుకొని ఉన్న నేను వాటిని గురించి వరుసగా రచించుట యుక్తమని ఎంచితిని. అంటే ఒక తయోపిలాకి ఈ పత్రికని రాస్తున్నాడు. ఇప్పటి వరకు మనం లూకాసు వార్త అంటూనే ఉంటాం. ఓకే, అసలు లూకాసు వార్త ఎవరికి రాశారు ఇది మనకి తెలియాలి. ఓకే, ఎందుకు అంటే ఇప్పుడు రోమా పత్రిక ఉంది, రోమా సంఘానికి రాశాడు. ఓకే, కోరింథు పత్రిక ఉంది, కోరింథు సంఘానికి రాశాడు. ఓకే, ఎఫెసు పత్రిక ఉంది, ఎఫెసు సంఘానికి రాశాడు. లూకాసు వార్త ఉంది, ఎవరికి రాశాడు కదా మనకు అర్థం కావాలి. ఇప్పుడు పత్రికలు పౌలు గారు సంఘాలకు రాశాడు. ఓకే, రోమా సంఘానికి, కోరింథు సంఘానికి, ఎఫెసు సంఘానికి, ఇలా సంఘాలకు రాశాడు. మరి ఈయన లూకా గారు ఈ సువార్త ఎవరికి రాశాడు? పేతురుకి రాశాడా? మరి పౌలుకి రాశాడా? మరి శిష్యులకు రాశాడంటే కాదు. ఎవరికి రాశాడు అంటే ఒక ఆయనకి రాశాడు. ఆయన పేరు ఏంటి? తయోపిలా. ఓకే, హిందీ में क्या बोलते हैं उसका नाम? స్టార్టింగ్ థియోఫిలోస్. ఓకే, థియోఫిలోస్ ఆయనకి ఈ పుస్తకాన్ని రాస్తున్నాడు. ఓకే, ఈ పుస్తకాన్ని రాస్తున్నాడు. ఎంత వివరణగా రాశాడంటే మిగతా వాడు యోహాను గారు రాయలేనిది, ఓకే, మత్తయి గారు రాయలేనిది, యోహాను గారు రాయలేని సంగతులు, చాలా సంగతులు లూకా గారు రాశారు. ఎందుకు అంటే వైద్యుడు కాబట్టి. ఓకే, వైద్యుడు జ్ఞానవంతుడు కాబట్టి. వైద్యుడు అంటే మంచిగా చదువుకున్నవాడు అంటే వివరంగా రాస్తాడు. ఇందులో ఒక విషయము, ముగ్గురు రాయలేని ఒక విషయము ఈయన రాశాడు. ఆ సంగతి ఏంటో చెప్పమంటారా? ముగ్గురు, మత్తయి గారు రాయలేనిది, మార్కు గారు రాయలేనిది, యోహాను రాయలేనిది లూకా గారు రాశాడు. అదేంటి అంటే ధనవంతుని గురించి కదా, ధనవంతుని గురించి. లాజరు ధనవంతుడు, అదే లాజరు ధనవంతుడు. ఈ స్టోరీ, ఈ సందర్భము మిగతా సువార్తల్లో ఉండదు. ఏ సువార్తలు ఉంటది? లూకా సువార్తలోనే ఉంటది. ఎక్కడుంటది? లూకా సువార్త 16వ అధ్యాయము 19 వచనాల్లో ఉంటది. ఓకే, అక్కడ జస్ట్ మీరు ఐడియా కోసం అక్కడ ఎవరెవరు ఉంటారు? ఒక లాజరు ఉంటాడు, దరిద్రుడైన లాజరు, ఒక ధనవంతుడు ఉంటాడు. ఈ స్టోరీ మనకి మిగతా సువార్తల్లో కనిపించదు. ఓకే, ఇది లూకా గారు మాత్రమే రాశారు. ఇంకొక స్టోరీ ఉంటుంది. ఏంటి ఆ స్టోరీ అంటే, ఒక ధనవంతునికి పంట సమృద్ధిగా పండెను. ఓకే, అతడు పంట చూసి కొట్లన్నీ విప్పి ఇంకా కొత్త గోడౌన్ కట్టించి ధాన్యమంతా నింపి తన ప్రాణంతో ఏమంటున్నాడంట? తినుము, తాగుము, సుఖించుమని తన ప్రాణముతో చెబుతున్నాడంట. ఇది మిగతా సువార్తల్లో లేదు. ఎంత క్లారిటీ, ఎంత వివరంగా రాస్తున్నాడు ఆయన లూకా గారు. ఓకే, ధనవంతుడి స్టోరీ మిగతా సువార్తలు లేదు. మరి పంట పండింది, ఆ స్టోరీ మిగతా సువార్తలు లేదు. లూకా గారు మాత్రం చక్కగా వివరంగా రాస్తున్నాడు కొన్ని సంగతులు. ఎందుకంటే ఈయన వైద్యుడు కాబట్టి. ఓకే, ఇంకొక స్టోరీ ఉంటుంది. ఏంటి ఆ స్టోరీ అంటే చాలా వరకు మిగతా వాళ్ళు రాయలేనిది లూకా గారు రాశారు. जो तीनों जो नहीं लिखा है वो लूका ने लिखा. ఎవరికి రాస్తున్నాడు? ఇది తయోపిలాకి రాస్తున్నాడు. ఓకే, ఎవరికి రాస్తున్నాడు అంటే తయోపిలాకి రాస్తున్నాడు. ఎప్పుడైనా ఎవరైనా మనకి
లూకా సువార్త ఎవరికి రాశాడు? నార్మల్ గా మనకి ఆలోచనే రాదెప్పుడు. ఎందుకు అంటే లూకా సువార్త అనగానే లూకా గారు సువార్త, అందులో ఈ సువార్తలు ఏముంటారు? ఎక్కువ యేసుక్రీస్తు గురించి ఉంటారు. ఓకే, యేసుక్రీస్తు గురించి ఉంటది చక్కగా. ఓకే, ఇవన్నీ మనకి కనిపిస్తుంటాయి. ఓకే, రెండు. ఓకే, సమరయ స్త్రీ గురించి ఉంటది. ఎందులో ఉంటది? అది యోహాను సువార్తలు ఉంటది. ఆ విషయము ఈయన రాయలేదు. ఇంకోటి కొన్ని విషయాలు వాళ్ళు ముగ్గురు రాయలేనివి ఈయన ఎందుకు రాశాడంటే, ఈయన ఇంకా ఎక్కువగా వివరణ రాశాడు. ఎన్ని పేజీలు రాశాడు ఈయన? 24 అధ్యాయాలు ఉంటాయి. లూకా సువార్తలు ఎన్ని అధ్యాయాలు ఉంటాయి? 24 అధ్యాయాలు. ఈయన ఇంకొక పుస్తకం కూడా రాశాడు. ఏ పుస్తకం రాశాడు? लूका ने, डॉक्टर लूका ने और एक बुक भी लिखा है. वो कौन सा बुक है? ఇంకొక పుస్తకం కూడా రాశాడు. ఏ పుస్తకం అయి ఉండొచ్చు? మీరు ఆలోచించండి. లూకా సువార్త ఎవరికి రాశాడు? థయోఫిలాకి రాశాడు. ఇంకొక పుస్తకం కూడా రాశాడు. ఓకే, కొత్త నిబంధనలు ఎన్ని పుస్తకాలు ఉన్నాయన్ని? 27. ఓకే, 27 పుస్తకాలు. ఓకే, ఈ 27 పుస్తకాల్లో ఈయన 2 పుస్తకాలు రాశాడు. ఎవరు? లూకా గారు. ఏ పుస్తకం రాసింటాడు? మీకు గుర్తుకు రావాలి. ఏ పుస్తకం రాసింటాడు? ఏ పుస్తకం రాశాడు? చదువు. ఓకే, అపోస్తల కార్యాలు. అపోస్తల కార్యములు 1వ అధ్యాయము 1వ వచనము. అపోస్తల కార్యములు 1వ అధ్యాయము 1వ వచనము. మరొక మాట, ఈ మాట కనిపిస్తుందా? ఓకే, ఈ మాట ఎక్కడ చదువుకుంటూ వచ్చాము? అపోస్తల కార్యములు 1వ అధ్యాయము 1వ వచనం. ఓకే, ఈ కార్యము కూడా అపోస్తల కార్యములనే పుస్తకము కూడా ఎవరికి రాస్తున్నాడు? థయోఫిలాకే రాస్తున్నాడు. లూకా సువార్త ఎవరికి రాశాడు? థయోఫిలాకే రాశాడు. ఈ 2 పుస్తకాలు నిజంగా కొత్త నిబంధనలో చాలా సంగతులు మనకు దొరికేవి ఈ 2 పుస్తకాల్లోనే. ఓకే, ఈ అపోస్తల కార్యములు ఉన్న ప్రతి విషయం కూడా పత్రికలతో ముడిపడి ఉంటారు. అపోస్తల కార్యములు పత్రికలతో ముడిపడి ఉంటారు. ఓకే, మరి ఈ థయోఫిలా ఎవరింతకి? 2 పుస్తకాలు లూకా గారు ఆయనకే రాశాడు కదా. 2 పుస్తకాలు. ఎవరినైనా మీరు అడగండి, అపోస్తల కార్యములు ఎవరు రాశారబ్బా అంటే చక్కగా ఏం చెప్తారు? పౌలు గారు అయి ఉండొచ్చు అంటారు. ఎందుకంటే స్టోర్ అంతా ఎవరికి ఉంటది? స్టోర్ అంతా ఎక్కువ ఎవరిది ఉంటది? అందులో పౌలు గారిదే. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే అపోస్తల కార్యములు ఎవరు రాశారు అంటే పౌలు గారు లేకపోతే పేతురు గారు ఎవరెవరు అంటుంటారు. కానీ చాలా మందికి తెలియంది ఏంటంటే అపోస్తల కార్యములు ఎవరు రాశారు? లూకా గారు రాశారు. ఓకే, అపోస్తల కార్యములు లూకా గారు రాశారు. అపోస్తల కార్యములు లూకా గారు రాశారు. ఎవరికి రాశాడు? థయోఫిలాకి రాశాడు. లూకా సువార్త ఎవరికి రాశాడు? అది కూడా ఆయనకే. అసలు ఈ థయోఫిలా ఎవరు, ఎక్కడుంటాడో బైబిల్ ఎక్కడ లేదు. ఈయన ఎవరు? అసలు ఎంత వివరణగా ఎందుకు ఆయన చెప్తున్నాడు? బహుశా లూకా గారికి బెస్ట్ ఫ్రెండ్ అయి ఉండాలి. లూకా ఎందుకంటే వైద్యుడు కదా, డాక్టర్ కదా. ఓకే, లూకా గారికి బెస్ట్ ఫ్రెండ్ అయి ఉండాలి. ఎందుకంటే లూకా గారు అన్యుడు. ఓకే, యేసుని గురించి చెప్పటానికి ఏకంగా ఆ వ్యక్తిని మార్చటానికి 2 పుస్తకాలే రాశాడు ఆ వ్యక్తి. ఆ థయోఫిలా అసలు ఎవరో ఏంటో మనకేం ఆయన గురించి ఆధారాలు ఎక్కడ బైబిల్లో లేవు. మరి లూకా గారు ఆయనకు రాస్తున్నాడు అంటే బహుశా ఆయన ఫ్రెండ్ అయినా ఉండాలి,
లేకపోతే ఏదో ఒక రాజు అయినా అయి ఉండాలి, ఆయన అన్యుడైనా అయి ఉండాలి. అప్పుడే కదా యేసుక్రీస్తు గురించి వివరంగా రాశాడు. అందుకే తయోపిల గురించి బైబిల్లో మనకి ఎక్కడ లేదు. ఇక్కడ ఆయన పేరు అంటే 2 చోట్ల మాత్రం ఆయన గురించి మనకు కనిపిస్తుంది. ఇప్పుడేమో అపోస్తల కార్యం జరుగుతున్నాయి. 1వ అధ్యాయం 1వ వచనం. యేసు తాను ఓ తయోపిల, యేసు ఆ, తాను ఏర్పరచుకున్న అపోస్తలులకు పరిశుద్ధాత్మ ద్వారా ఆజ్ఞాపించిన తరువాత తర్వాత ఆయన పరమునకు చేర్చుకోబడిన దినము వరకు ఆయన చేయుటకు బోధించుటకును ఆరంభించిన వాటన్నిటినీ నా మొదటి గ్రంథమును రచించితిని. మొదటి గ్రంథం, ఫస్ట్ ఏ గ్రంథం రాశాడు చెప్తున్నాడా? నా మొదటి గ్రంథం అంటే నా మొదటి గ్రంథం అంటే ఏది? లూకాసు వార్త. మరి ఆ గ్రంథం ఈయనే రాశాడని మనకి ఎలా ఐడెంటిఫై కావాలి? ఎలా ఐడెంటిఫై చేయాలి? నా మొదటి గ్రంథము అని ఈయన అంటున్నాడు అంటే ఆ మొదటి గ్రంథం ఏది? ఎందుకు పైలా బుక్ లిఖా ఓ పైలా బుక్ కోన్సా బుక్ లూకాసు వార్త. ఎందుకు అంటే 2 పుస్తకాలలో ఒక పేరు మెన్షన్ చేయబడింది. ఏంటది? ఓకే, నా మొదటి పుస్తకం నేను రచించినంటే ఆయన పేరు మెన్షన్ చేయబడింది. ఇక్కడ తప్ప ఈ తయోపిల ఇంకెక్కడ దొరకడు మనకి. ఓకే, భారతదేశం అంతా వెతికినా దొరకడు, ఇక్కడ మాత్రం దొరుకుతాడు. ఓకే, అందుకే ఆయన పేరు మీద ఆయనకి 2 పుస్తకాలు రాస్తున్నాడు. బహుశా ఈ విషయాలన్నీ చదువుకొని ఆయన మారు మనసు పొంది ఉండొచ్చు. ఎందుకంటే డాక్టర్ గారు చాలా తెలివి గలవాడు. అంటే డాక్టర్ మంచి తెలివైన డాక్టరు ఇలా కళ్ళు చూడగానే చెప్పేస్తాడు. కళ్ళు ఇలా అంటాడు, ఓకే అంటాడు, ఓకే నాలుగు తెరవమంటాడు, కళ్ళు చూస్తాడు, ఓకే కడుపు ఇలా ఒత్తుతాడు. మనం నొక్కితే మనకి ఏం అర్థం కాదు. అలా కడుపు ఇలా నొక్కుతుంటాడు, మనకి ఏం అర్థం కాదు. ఆడు నొక్కుతుంటే వాడికి అర్థమైపోద్ది. ఓకే, అలా చెయ్యి ఇలా పడుతుంటాడు, మనకి ఎన్నిసార్లు పట్టుకుని ఏం అర్థం కాదు. ఆడు ఇలా పట్టుకుంటే చెప్పేస్తాడు. అంటే వాళ్ళు అంత శూన్యంగా పరిశోధన చేస్తారు డాక్టర్లు. ఈ కొందరు డాక్టర్లు వాళ్ళ కదండి, మంచి స్పెషలిస్టులు ఉంటారు. ఓకే, వాళ్ళు చూడగానే చెప్పేస్తారు. డాక్టర్ ఈ లూకా గారు కూడా ఎలాంటి వాడంటే మంచి తెలివి గలవాడు. ఓకే, దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత నిజంగా చాలా 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 దేవుని కోసం బ్రతికినవాడు. ముఖ్యంగా వైద్యుడు, డాక్టర్ లూకాగా వైద్యుడు. ఇప్పుడు డాక్టర్ అన్న తర్వాత సహజంగా మనవాళ్ళు ఏం చేస్తారు? అన్ని వదిలిపెట్టి డాక్టర్ ఏదైనా దుకాణం ఓపెన్ చేసుకుని, ఏదైనా క్లినిక్ ఓపెన్ చేసుకొని, లేకపోతే హాస్పిటల్ కట్టుకొని అందులోనే ఉంటాడు. ఇంకెక్కడ పోడు. డాక్టర్లకి ఏం పని ఏంటి? డాక్టర్ చదివిన తర్వాత డాక్టర్ ఉద్యోగం ఎవరైనా మానేస్తారా? మానేరు కదా. చూడండి, చాలా మంది డాక్టర్లను పిలవండి, ఏమయ్యా డాక్టర్ ఉద్యోగం వదిలే సేవకి వెళ్దామంటే పాగలోగా అయితే అంటారు. तुम पागल हो गए क्या? इतना साल मेहनत किया किसके लिए? 5-6 साल डिग्री किया, लाखों रुपए खर्च किया, मतलब అంటే ఉద్యోగం వదలటానికేనా అని మనల్ని ఏమంటారు? వాళ్ళు పిచ్చోళ్ళు అంటారు. కానీ లూకా గారు మాత్రము దేవుణ్ణి ఎప్పుడైతే తెలుసుకున్నాడు, ఈ 2 పుస్తకాలను ఎలా రాశాడని పరిశుద్ధాత్మ ప్రేరేపణతో రాశాడు. ఈ దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత తాను ఏదైతే తెలుసుకున్నాడో ఆ తెలుసుకున్న విషయాలన్నీ కూడా ఎవరికి రాయాలనుకున్నాడు? దైవపిల్లకి రాయాలనుకున్నాడు. ఎందుకంటే ఎలాగైనా ఆయన్ని రక్షణలోకి మనం నడిపించాలనుకున్నాడు. ఎలాగైనా రక్షణలోకి ఆయన నడిపించాలని అపోస్తుల కార్యములు, లూకాసు వార్తలు ఎక్కువగా ఏముంటది మనకు అక్కడ చెప్తున్నాడు. చూడండి, 2వ వచనం. తర్వాత ఆయన
పరమునకు చేర్చుకోబడిన 2వ వచనం. తర్వాత ఆయన పరమునకు చేర్చుకోబడిన దినము వరకు ఆయన చేయుటకు బోధించుటకును ఆరంభించిన వాటినన్నిటినీ నా మొదటి గ్రంథములు, అంటే పరలోకానికి ఆయన భూమి మీదకి వచ్చినప్పుడు నుంచి పరలోకానికి వెళ్ళిపోయేంత వరకు ఆయన ఏమేమి చేశాడో అన్ని కూడా నా మొదటి గ్రంథంలో రాసి తిని. అంటే యేసుక్రీస్తు వారు పుట్టక రాశాడు కదా, పుట్టక రాశాడు. ఆయన ఏమేమి కార్యాలు చేశాడో రాశాడు. ఆయన కొరడ దెబ్బలు తిన్నాడు, ఎన్నో కార్యక్రమాలు చేశాడు. టోటల్ వివరంగా లూకా గారు ఏం చేశారు, తన మొదటి గ్రంథంలో రాశాడు. మరి అపోస్తుల కార్యములు ఏమి రాశాడు? అపోస్తుల కార్యములు అంటాం మనం. ఓకే, గ్రంథము కాదది. ఓకే, గ్రంథము వేరు, కార్యములు వేరు. ఓకే, ఇందులో ఏమంటారు దీన్ని? ప్రేరితోకే అంటే దేవుడు ప్రేరేపించిన వాళ్ళు కార్యక్రమాలు. ఓకే, అపోస్తుల గ్రంథము, అపోస్తుల కార్యములు అంటే అపోస్తులు ఏమేం చేశారు, పౌలు గారు ఏం చేశాడు, 12 మంది ఏం చేశాడు, వాళ్ళు ఎక్కెక్కడ సువార్త ప్రకటించాడు, పౌలు గారు ఎక్కెక్కడ సువార్త ప్రకటించాడు అని అన్ని వివరముగా అపోస్తుల కార్యములలో రాశారు. ఎవరు రాశారు? లూకా గారు రాశారు. ఎందుకు లూకా గారు ఊరేంటి ఎందుకు? ఓకే, మార్కు గారు ఊరేంటి ఎందుకు? యెరూషలేము. ఓకే, వాళ్ళ తల్లి యెరూషలేములో ఉంటారు. మత్తయ్య గారిది కూడా ఇంచుమించు యెరూషలేము అక్కడ. మరి లూకా గారిది ఏ ఊరు అంటే ఖచ్చితంగా బైబిల్లో ఆయన ఊరు ఏదో ఎవరికి తెలియదు. కానీ చాలా మంది ఏమంటారంటే ఆయనది అంత్యొక్కయ అంటారు. అంత్యొక్కయ అంటే నేడు దాన్ని టర్కీ దేశం అంటారు. టర్కీ దేశం నేడు ప్రజెంట్ గా దాన్ని పిలిచే దేశం ఏంటంటే టర్కీ దేశం. ఏమి విన్నారు కదా, టర్కీ దేశం. సో అంత్యొక్కయలో ఉండేవాడు, అక్కడే పరిచర్య చేసి అక్కడే చచ్చిపోయాడు అన్నట్లుగా చాలా మంది చెప్తారు. ఓకే, అంత్యొక్కయ అంటారు. అంత్యొక్కయ అంటే కన్ఫర్మ్ లేదు, బైబిల్లో మనకి లేదు కాబట్టి జస్ట్ చరిత్రకారులు చెప్తున్నారు. ఓకే, అంత్యొక్కయ. ఓకే, లూకా గారు. ఓకే, ఇంతకి ఎవరింతకి? డాక్టర్. ఓకే, లూకా గారు డాక్టర్. ఎన్ని పుస్తకాలు రాశాడు? 2 పుస్తకాలు రాశాడు. ఏవే పుస్తకాలు? లూకా సువార్త, అపోస్తల కార్యం. ఓకే, ఈయన ఎవరితో ఎక్కువగా ఉన్నాడు? ఓకే, ఈయన ఎవరితో ఎక్కువగా ఉన్నాడో కొన్ని వచనాలు మనం బైబిల్లో చదువుకున్నాం. ఓకే, అపోస్తల కార్యం 2 తిమోతి రాసిన పత్రిక, క్షమించండి, 2 తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయము 11వ వచనం. 2 తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం. दूसरा तिमोथियो 4th अध्याय 11వ వచనం. లూకా మాత్రమే నా యొద్ద ఉన్నాడు. లూకా మాత్రమే నా యొద్ద ఉన్నాడు. లూకా మాత్రమే నా యొద్ద ఉన్నాడు. మీరు బాగా పాయింట్ ఆలోచించండి. హిందీ ఇప్పుడు కీర్తన, లూకా మేరా సాథ్ హై. ఓకే, ఇక్కడ ఏమంటున్నాడు? లూకా మాత్రమే నా యొద్ద ఉన్నాడు. లూకా మాత్రమే నా యొద్ద ఉన్నాడు. అసలు లూకా నా యొద్ద ఉన్నాడని చెప్తున్నాడు అంటే అసలు లూకా పౌలు గారు ఈ పత్రిక రాస్తున్నప్పుడు ఎక్కడున్నాడు? ఇది మనకు తెలియాలి. ఏమంటాం? లూకా మాత్రమే నా యొద్ద ఉన్నాడు. ఎవరికి రాస్తున్నాడు ఈ మాట? ఎవరికి రాస్తున్నాడు? తిమోతి గారికి రాస్తున్నాడు. ఎవరు రాస్తున్నారు? ఎవరు రాస్తున్నారు? పౌలు గారు రాస్తున్నారు. పౌలు గారు తిమోతి గారికి రాస్తున్నాడు. తిమోతి గారికి రాస్తూ ఏమంటున్నాడు? లూకా మాత్రమే నా యొద్ద ఉన్నాడు. ఓకే, ఇంతకి పౌలు గారు ఎక్కడున్నాడు? పౌలు కహా పర్ హై? కహా సే లిఖ్ రహా హై? హిందీ में पढ़ो.
अपितु वचन का प्रचार कर समय और 11 वचन। केवल लूका मेरे साथ है, केवल लूका मेरे साथ मेरे साथ है, मार्कुस को लेकर चला आया और उसी से सेवा के लिए वह मेरे बहुत काम के है। తెలుగు చదవడమ్మా। లూకా మాత్రమే నా యొద్ద ఉన్నాడు. లూకా మాత్రమే నా యొద్ద ఉన్నాడు. మార్కు వెంటబెట్టుకొని రమ్ము. ఎవరు చెప్తున్నాడు? మార్కు ఏ మార్కు? ఏ మార్కినా? మార్కు సువార్త రాసిన మార్కు. ఓకే, మార్కు సువార్త రాసిన మార్కు. మార్కు సువార్త చెప్పేటప్పుడు ఇవన్నీ వచనాలు వచ్చింటాయి. ఓకే, మార్కు సువార్త వచ్చినప్పుడు ఈ వచనం కూడా వచ్చింది. ఓకే, పౌలు గారు తిమోతి గారికి ఏమంటున్నాడు అంటే, లూకా మాత్రమే నా దగ్గర ఉన్నాడు, నువ్వు వచ్చేటప్పుడు ఎవరిని వెంట పెట్టుకోరావాలి? మార్కును వెంట పెట్టుకొని రా, అతడు నాకు పరిచారము నిమిత్తము నాకు ప్రయోజనకరమైన వాడు. పరిచారము నిమిత్తము నాకు ప్రయోజనకరమైన వాడు. నీవు వచ్చేటప్పుడు మార్కుని వెంట పెట్టుకోనరా. నా దగ్గర ఎవరున్నారు? లూకా మాత్రమే ఉన్నాడు. అసలు లూకా పౌలు గారు ఎక్కడున్నారు అంటే జైల్లో ఉన్నారు. ఈ మాట రాస్తున్నప్పుడు పౌలు గారు ఎక్కడున్నాడు అంటే జైల్లో ఉన్నాడు. ఓకే, జైల్లో ఉండి, అప్పుడు జైల్లో ఎవరున్నారు ఇప్పుడు? ఇంతకీ పౌలు ఉన్నాడు, ఇంకెవరున్నారు? పౌలు లూకా మాత్రమే నా దగ్గర ఉన్నాడని చెప్తున్నాడు, ఇంకెవరు లేరు. ఉంటే చెప్పేవాడు. కేవలం ఎవరు నా దగ్గర ఉన్నారు? లూకా మాత్రమే ఉన్నాడు. అంటే పౌలు గారితో సహా జైలుకి వెళ్ళటానికి కూడా లూకా గారు సిద్ధపడ్డారు. అప్పుడు మనం ఏం చేస్తామంటే, ఓకే, ఇంట్లో ఉన్నప్పుడు మాత్రమే పలకరించడానికి వెళ్తాం. జైల్లోకి వెళ్ళాడు అనుకోండి, పలకరించడానికి బంద్ అయిపోద్ది. జైల్లో ఉన్నాడులా ఎవరు పోతారు. కానీ లూకా గారు మాత్రము పౌలు గారు జైల్లో ఉన్నా ఆయనతోనే ఉంటాడు. ఓకే, పరిచర్యకి వెళ్ళినా ఆయనతోనే ఉంటాడు. ఎక్కడికి వెళ్ళినా పౌలు గారు లూకా గారు ఇద్దరు కలిసే వెళ్ళేవారు. జైలుకి వెళ్ళినా ఎలాంటి బంధం ఇది? విడిపోని బంధం. ఆత్మీయ బంధం ఎలాంటిదంటే విడిపోని బంధం. శరీర బంధాలు ఎలాగుంటాయంటే, మంచిగా ఉన్నప్పుడు పలకరిస్తారు, కష్టాలు ఉన్నప్పుడు ఎవరు పలకరించరు. హిందీ మే కహావత్ है, ओके, हिंदी में एक अच्छा एक कहावत है, सुख में ना सब आ जाता, सुख में ना सब लोग आ जाते, लेकिन जो कष्ट में रहता है ना कभी कोई नहीं आता. అంటే కష్టాలలో ఉన్నప్పుడు మన దగ్గరికి ఎవ్వరూ రా. మనం సుఖంగా ఉన్నాం అనుకోండి, మన దగ్గర డబ్బులు ఉన్నాయి అనుకోండి, మన దగ్గర అంతుంది అనుకోండి, అందరూ వస్తారా? ఎక్కడ బెల్లం ఉంటే ఈగలు అక్కడే ఉంటాయి. కానీ పౌలు గారు కష్టాలలో ఉన్నాడు, పౌలు గారు జైలులో ఉన్నాడు. కానీ అయినా కూడా లూకా గారు ఏం చేస్తున్నాడు? ఆయన వెంటే ఉన్నాడు. లూకా మాత్రమే నా దగ్గర ఉన్నాడు. నువ్వు తిమోతిని వచ్చేటప్పుడు ఎవరిని తీసుకోరా? మార్కుని తీసుకొని రా. ఇంకొక క్వశ్చన్ చదువు, సామెతల గ్రంథం 17వ అధ్యాయం 17వ వచనం. నిజమైన స్నేహితుడు విడవక ప్రేమించును. అంటే పౌలు గారికి లూకా గారికి బాండింగ్ ఎలా ఉంది అంటే, నిజమైన స్నేహితుడు. ఎంత ప్రేమించాడు పౌలు గారిని అంటే, ఎందుకంటే పౌలు గారిని ఎంత ప్రేమించాడు అంటే జైల్లో ఉన్నా కూడా పౌలు గారితో పాటే ఉన్నాడు. మీరు ఇక్కడ ఆలోచించండి, లూకా గారు మామూలు వ్యక్తి కాదు. ఎవరైనా వైద్యుడు, డాక్టరు. కానీ పౌలుతో పాటు జైల్లో ఏం చేస్తున్నాడు? ఈయన వైద్యుడు కదా, ఎక్కడైనా ట్రీట్మెంట్ చేసుకుంటే, ఎక్కడైనా వైద్యం చేసుకుంటే ఎక్కడో ఒక దగ్గర ఉండొచ్చు కదా. కానీ ఎప్పుడైతే వాక్యము తెలుసుకున్నాడో లూకా గారు అన్నిటినీ వదిలేశాడు.
పేతురు గారు అన్నిటిని వదిలేశారు కదా, ప్రభువా మేము సమస్తమును విడిచిపెట్టి మేము నిన్ను వెంబడించింది. ఇప్పుడు లూకా గారు కూడా, లూకా గారు అంటే డాక్టర్ కదండి, మంచి ఆస్తిపరుడు అయి ఉండొచ్చు కదా. డాక్టర్ అంటేనే బాగా సంపాదించేవాడు. మరి లూకా గారు డాక్టర్ అయి ఉండి కూడా డాక్టర్ పని మానేసి ఎవరితో ఉన్నాడు? పౌలుతో ఉన్నాడు. ఎక్కడున్నాడు? జైల్లో ఉన్నాడు. పౌలు గారి పరిచర్యలో తోడున్నాడు, పౌలు గారి ప్రయాణంలో తోడున్నాడు. ఎక్కడికి వెళ్ళినా పౌలు గారితో పాటు ఉన్నాడు లూకా గారు. ఎందుకంటే ఒక్కసారి దేవుని తెలుసుకున్న తర్వాత లోక విద్య ఎందుకు పనికిరాదు. దేవుని తెలుసుకున్న తర్వాత మోషే సకల విద్యలు ఏం చేశాడంట? అభ్యసించాడంట. మోషే గారు ఐగుప్తీయుల సకల విద్యలు అభ్యసించాడంట. మరి పౌలు గారు గమనీయుల పాదాల దగ్గర ధర్మశాస్త్రాన్ని బాగా నేర్చుకున్నాడంట. అంటే మనం ఒకసారి ఈ విషయాలు లూకా గారి ద్వారా మనకి ఏమర్థం అవుతుందంటే, లూకా డాక్టర్ అయినప్పటికీ దేవునికి తాను ఏం చేసుకున్నాడు? సమర్పించుకున్నాడు. లూకా గారు డాక్టర్ అయినప్పటికీ దేవునికి తాను సమర్పించుకున్నాడు. మనం క్రైస్తవులు అయినప్పటికీ మనకి సమర్పణ అనేది లేదు. అంటే ఆ ఫీలింగ్ మనకు రావాలి, ఆ త్యాగం మనకు రావాలి. అందరికి రాదు ఆ త్యాగం, తెలుసా? మదర్ టెరెసా ఏంటి ఇంగ్లాండ్ దేశాన్ని విడిచిపెట్టి భారతదేశంలో సేవ చేస్తుంది. ఆ త్యాగం మనకు రాదు. ఆ త్యాగం ఎందుకు రాదు మనం ఆలోచించండి. చాలా మంది ఇంగ్లాండ్ వాడు, అమెరికా ఇలాంటి పక్కక్కడ దేశాల్లో ఉన్నవాడు వాళ్ళని సమర్పించుకొని భారతదేశంలోకి వచ్చి ఏం చేస్తారు? సేవ చేస్తారు. వాళ్ళని సమర్పణ అంటారు. దాన్ని సేవ కోసం సమర్పించుకోవటం. మనం ఉన్న దగ్గరే ఉంటాం, ఎక్కడికి వెళ్ళాం, కానీ మనకు సమర్పణ ఉండదు. ఏముంది? మనం కేవలము మనము ఎలా ఉంటామంటే, ఆదివారం చర్చికి వెళ్ళామా, మిగతా రోజులందరూ ఎక్కడికి వెళ్ళాము? పనికి వెళ్ళాం. ఆదివారం చర్చికి వెళ్ళాం, మిగతా రోజులు పనికి వెళ్ళాం. మనలో సమర్పణ ఉండదు. కానీ వాళ్ళు మాత్రం వాళ్ళ దేశాన్ని విడిచిపెట్టి నెల రోజులు ఏం చేస్తారు? పరిచర్య చేస్తారు కదండి. నెల రోజులు పరిచర్య చేస్తారు. వాళ్ళు సమర్పించుకొని ఉంటారు. కానీ మనకు సమర్పణ ఉండదు. అందుకే మనం ఏం చేస్తాం? వారానికి ఒకసారి వస్తాం, వెళ్ళిపోతాం. ఆలోచించండి. సేవలో సమర్పించుకోవటం అంటే చాలా కష్టం. సేవలో సమర్పించుకున్న తర్వాత ఫ్యామిలీ దూరం అవ్వచ్చు, డబ్బులు లేకపోవచ్చు, ఆరోగ్యం లేకపోవచ్చు, కష్టాలు రావచ్చు, కన్యుడు రావచ్చు, నిన్నెవరైనా కొట్టొచ్చు, ఎన్నో రకాలుగా మనకు జరగచ్చు. అయినా మనం దేవుని కోసం ఏం చేసుకోవాలి? సమర్పించుకోవాలి. అందుకే మీరు ఆలోచించండి. పౌలు గారు ఎక్కడున్నా లూకా గారు అక్కడికి వెళ్ళేవాడు. ఎందుకంటే ఎక్కువ శాతం పౌలు గారు ఎక్కడికి వెళ్ళేవాడు? పరిచర్యకి వెళ్ళేవాడు. అంటే తన ఉద్యోగాన్ని విడిచిపెట్టాడు, తన డాక్టర్ డిగ్రీని విడిచిపెట్టాడు. జీవితాంతము మరి పౌలు గారితో ఉన్నాడు. అపోస్తల కార్యం ఒక మంచి మాట చదువుకుందాం. అపోస్తల కార్యం 27వ అధ్యాయం 1వ వచనం. నేను ఓడ ఎక్కి వెళ్ళవలనని నిర్ణయమైనప్పుడు వారు పౌలును మరికొందరును వైద్యులను అగస్టు పట్టణంలో శతాధిపతి అయిన యూలియాను వారికి అప్పగించి. ఎందుకంటే పౌలు గారు చూడండి, ఆ సముద్రములు వెళుతుంటే ఏం పగిలిందంట? ఓడ కూడా పగిలిందంట. ఓడ పగిలి రాత్రంతా సముద్రములోనే ఉన్నాడంట. అంటే పౌలు గారు ఎన్ని కష్టాలు పడ్డాడో ఇవన్నీ కూడా లూకా గారు ఏం చేస్తున్నాడు? దగ్గరుండి చూస్తున్నాడు. ఈ విషయం రాసింది ఎవరెందుకు? లూకా గారే కదా. ఆయన సముద్రములో ఓడపల్లి సముద్రములో ఉన్నాడని రాసింది ఎవరు? లూకా గారు రాశాడు. మరి కొరడ దెబ్బలు తిన్నాడని రాసింది ఎవరు? లూకా గారు రాశాడు. ఓకే, మరి ఆయన ఎన్నో పిడుగుద్దులు తిన్నాడు అని పౌలు గారి గురించి చక్కగా రాశాడు. అంటే దగ్గరుండి ఏం చేశాడు? ఆయన
చూశాడు. సముద్రములో ఓడ పగిలింది, అక్కడున్నాడు. చెరసాలలో ఉన్నాడు, ఎక్కడో ఉన్నాడు పౌలు గారు. అక్కడ ఈయన ఎవరున్నారు? లూకా గారు ఉన్నారు. అన్ని చూశాడు. అన్ని చూసి చివరికి ఈ గ్రంథాన్ని ఎవరికి రాశాడు? దయోపిలకు రాశాడు. అంటే పౌలు గారి జీవితం ఇలా ఉంది, పేతురు గారి జీవితం ఇలా ఉంది, కొర్నేలు జీవితం ఇలా ఉంది, అపోస్తులు ఎంత చక్కగా బ్రతికారు అని దేవునికి తను తాను సమర్పించుకొని పౌలు గారు వెంటే ఉన్నాడు. పౌలు గారు వెంట ఈ లూకా గారు ఎప్పుడు చనిపోయాడో బైబిల్లో తెలియదు, కానీ చరిత్రకారులు ఏం చెప్తున్నారంటే చాలా కాలం బ్రతికి అక్కక్కడ సేవ చేసి మరి అంత్యొక్కలోనే మరణించాడు అని చాలా మంది చెప్తారు. అందుకే లూకా గారి జీవితంలో మనం ఏం నేర్చుకోవాలంటే, అంత గొప్ప చదువు చదివినా తను తాను దేవుని కోసం ఏం చేశాడు? సమర్పించుకో. అది మనం ఆయనలో నేర్చుకోవాల్సింది. ఈరోజు మనకి సమర్పణ అనేది మన జీవితంలో ఉంటే దేవుని కోసం మనం గొప్పగా బ్రతుకుతాం, చక్కగా బ్రతుకుతాం. ప్రతి మాట నేర్చుకుంటాం, బైబిల్ ప్రతిరోజు చదువుతాం. సమర్పణ ఉన్నప్పుడు ప్రతిరోజు చదువుతాం. అందుకే మీరు బాగా ఆలోచించండి, లూకా గారి జీవితం ఎలా ఉంది అంటే ప్రియులారా, బైబిల్లో 2 పుస్తకాలు రాశాడు. ఇంకొకటి అన్యుడైనప్పటికీ దేవుడు ఆయన ఏం చేశాడు? ఎన్నుకున్నాడు కదా. అన్యుడైనప్పటికీ దేవుడు ఆయన ఎంచుకున్నాడు. ఎందుకంటే ఆయనలో త్యాగ జీవితం ఉంది. దేవుడు అందరినీ తీసుకోడు ప్రియులారా. ఓకే, దేవుడు ఎలాంటి వాళ్ళని తీసుకుంటాడు? ఎవరైతే సమర్పించుకుంటారో దేవుడు వాళ్ళనే ఎన్నుకుంటాడు. రోమిలు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకి సమర్పించుకోండి. పౌలు గారు తన జీవితాన్ని దేవుని కోసం ఏం చేశాడు? సమర్పించుకున్నాడు. పౌలు గారు ఎలాగైతే దేవుని కోసం సమర్పించుకున్నాడో, లూకా గారు కూడా దేవుని కోసం ఏం చేశాడు? సమర్పించుకున్నాడు. అందుకే పౌలు ఎక్కడుంటే లూకా గారు కూడా అక్కడే ఉండేవాడు, జైల్లో ఉండేవాడు. ఎక్కడికి వెళ్ళినా కూడా జైల్లోనే ఉండేవాడు. ఈ కొలస్సి పత్రిక కూడా మనం చదువుకున్నాం కదా, వైద్యుడు. అదొకసారి మనం చదువుకున్నాం. కొలస్సి రాసిన పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం. వచనం చదువుకున్నాం. కొలస్సి రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం నుంచి. నన్ను బలపరచువాని యందే నేను సమస్తము చేయగలను. అయినను నా శ్రమలలో మీరు ఏం చేస్తామా? కొలస్సి 4వ అధ్యాయం 13. ఇతడు మీ కొరకు సహోదరుల కొరకు ఇదేరా కోరిన వారి కొరకు బహు ప్రయాసపడుచున్నాడని గురించి సాక్ష్యం ఇచ్చుచున్నాడు. ప్రియుడైన వైద్యుడు లూకాను ప్రియుడైన వైద్యుడు మీకు వందనములు చెప్పుచున్నారు. అంటే పౌలు, లూకా గారు, దేమా వీళ్ళిద్దరూ కూడా వందనములు చెప్పుచున్నారు. అంటే ఈ పత్రిక రాస్తున్నప్పటికీ కూడా ఎక్కడున్నారు? పౌలు గారి దగ్గరే ఉన్నారు. నీకు వందనములు చెప్తున్నారు. ఎవరు చెప్తున్నారు? లూకా ఇంకా దేమాయు ఇద్దరు కూడా మీకేం చెప్తున్నారు? వందనములు చెప్తున్నారు. అంటే ఈ పత్రిక రాస్తున్నప్పటికీ కూడా ఎవరెవరున్నారు? లూకా,
దేమ. ఇద్దరు తనతోనే ఉన్నారంట. ఈ ఇద్దరు కూడా కొలెస్సి సంఘానికి ఏం చెప్తున్నారంట? వందనం చెప్తున్నారు. అప్పుడు ఫోన్ ఎవరైనా చేశారనుకోండి, నేను శేఖర్ ఇద్దరు ఒక దగ్గర ఉన్నాం, ఓకే, శేఖర్ కూడా నీకు వందనాలు చెప్తున్నాడు అంటాం ఒక్కొక్కసారి. ఇప్పుడు ఈ పత్రిక కొలస్సి పత్రిక రాస్తున్నప్పుడు ఈ కొలస్సి పత్రిక ఎక్కడి నుంచి రాస్తున్నాడు అంటే రోమా జైల్లో నుంచి రాస్తున్నాడు. ఎఫెసీ పత్రిక రోమా జైల్లో నుంచే రాస్తాడు, కొలస్సి పత్రిక రోమా జైల్లో నుంచే రాస్తాడు, తిమోతి పత్రిక జైల్లో నుంచే రాస్తాడు. చాలా పత్రికలు పౌలు గారు జైల్లో నుంచే రాస్తాడు. ఆ జైల్లో ఇప్పుడు ఎవరెవరు ఉన్నారు? దేమా ఉన్నాడు, లూకా ఉన్నాడు. ఓకే, దేమా ఉన్నాడు, లూకా ఉన్నాడు. ఓకే, ఇంకా తనతో పాటు చాలా మంది ఉన్నారు జైల్లోనే. ఓకే, అవి మన తర్వాత ఆయనతో పాటు ఎవరెవరు ఉన్నారు. ఓకే, ఇప్పుడు తిమోతి గారికి ఏమని రాస్తున్నాడు? నువ్వు మార్కుని వెంట పెట్టుకొని రా అంటున్నాడు కదా. ఏ పత్రికలు చదువుకున్నావు? ఏ పత్రికలో? తిమోతి రాసిన పత్రిక, రెండో తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయము ఎంత వచ్చును? 11. చదవండి. 11 వచ్చును. లూకా మాత్రమే నా యొద్ద ఉన్నాడు. లూకా మాత్రమే నా యొద్ద ఉన్నాడు. అక్కడ ఎవరి గురించి మెన్షన్ చేయలేదు. కొలస్సి పత్రికలు ఎవరి గురించి చేశాడు? దేమా గురించి చేశాడు. అంటే దేమా కూడా అక్కడ ఉన్నాడు. ఓకే, దేమా కూడా ఉన్నాడు. ఇంకా ఎవరున్నారు? లూకా కూడా ఉన్నాడు. ఇక్కడికి వచ్చేసరికి ఎవరిని పరిచయం చేస్తున్నాడు తిమోతి గారికి? లూకా మాత్రమే నా దగ్గర ఉన్నాడు. నువ్వు వచ్చేటప్పుడు ఎవరిని వెంట పెట్టుకోనరా? మార్కును కూడా వెంట పెట్టుకున్నారు. అంటే వీళ్ళు వచ్చుంటారా? మీరు ఆలోచించండి. ఎవరికి? తిమోతి గారికి ఏమంటాడు? నువ్వు వచ్చేటప్పుడు మార్కును కూడా వెంట పెట్టుకొని రా అంటే తిమోతి గారు మళ్ళీ జైల్లోకి వచ్చాడు, మార్కు గారు వచ్చారు, అందరు వచ్చారు. పౌలు గారితోనే జైల్లో చాలా రోజులు ఉండేవారు. వస్తూ ఉండేవాడు, వెళ్తూ ఉండేవాడు. కానీ పౌలు గారు మాత్రం ఎక్కడ ఉండేవాడు? జైల్లోనే ఉండేవాడు. అంటే జైల్లోనే ఉండి పౌలు గారు ఏం చేసేవారు? పత్రికలు రాశారు. ఓకే, ఎఫెసీ సంఘానికి, మరి కొలస్సి సంఘానికి, మరి ఫిలెమోను సంఘానికి, చాలా వ్యక్తులకి, తీతుకి, వీళ్ళందరికీ కూడా పత్రికలు జైల్లో నుంచే రాశారు. అందుకే లూకా గారి జీవితం ఎలా ఉందంటే, మనము మన జీవితాల్లో ఆయన గురించి మనం ఏం నేర్చుకోవాలంటే, ఒక అన్నుడై ఉండి కూడా, ఒక డాక్టర్ అయి ఉండి కూడా దేవుని కోసం ఏం చేశాడు? ఆయన తను తాను సమర్పించుకున్నాడు. అది మన జీవితంలో ఆయన గురించి మనం ముఖ్యంగా నేర్చుకోవాల్సింది ఏంటంటే, తను అన్యుడై ఉండి కూడా దేవుని కోసం సమర్పించుకున్నాడు. 2 గ్రంథాలు రాశాడు. ఆ థయోపిలా అయిన వ్యక్తి ఎవరో తెలియదు, కానీ ఈ 2 గ్రంథాలు చదువుకున్న తర్వాత ఆయన మారింటాడా లేదు? నేను చెప్పాను, ఖచ్చితంగా మారింటాడు. ఎందుకంటే అపోస్తుల కార్యములు, అపోస్తులు ఎంత కష్టపడ్డారు, యేసుక్రీస్తు వారు ఎంత కష్టపడ్డాడు అని యేసుక్రీస్తు వారి గురించి ఎక్కువగా ఏ గ్రంథంలో రాశాడు? లూకా సువార్తలో రాశాడు. అపోస్తుల గురించి ఎక్కువగా ఏ గ్రంథంలో రాశాడు? అపోస్తుల కార్యం. ఈ 2 గ్రంథాలని థయోపిలకు రాశాడు అంటే నిజంగా థయోపిలకు మతిపోయింది ఈ పుస్తకాలు చదివి. ఎందుకంటే లూకా గారు మంచి వైద్యుడు. ఓకే, తను తాను దేవుని కోసం సమర్పించుకున్నవాడు. సమర్పించుకొని ఇంటికి కూడా కూర్చోలేదు ఆయన. ఎక్కడున్నాడు ఆయన? చెరసాలలో. పౌలు గారితో పాటు సేవలో ఉన్నాడు, పౌలు గారితో పాటు పరిచర్యలో ఉన్నాడు. ఈరోజు ఆయనకి మనకి వ్యత్యాసం ఏంటంటే, మనం దేవునిలో ఉన్నాం కానీ మన పనుల్లో ఉన్నాం. కానీ లూకా గారు దేవునిలోకి వచ్చిన తర్వాత తన పనిని ఏం చేశాడు? పక్కకు పెట్టేశాడు. అదేంటి? ఎందుకంటే మన పరిస్థితిని బట్టి మనము ఇంకా దేవునిలోకి ఎదుగుతున్నాం. మరి లూకా గారు మరి బహుశా పెళ్ళయిందా లేదా మనకు తెలియదు, ఆయన బ్యాచిలరా మనకు తెలియదు. కానీ లూకా సువార్త ఎప్పుడు రాశాడు అంటే, క్రీస్తు మరణించి తిరిగి లేచి వెళ్ళిపోయిన తర్వాత క్రీస్తు శకం 60 నుంచి
61 మధ్య కాలంలో రాశాడు. 60. ఓకే, ఎప్పుడు రాశాడు అంటే యేసుక్రీస్తు వెళ్ళిపోయిన తర్వాత, అంటే 60వ శతాబ్దం అంటే 60 సంవత్సరాలు. యేసుక్రీస్తు వెళ్ళిపోయిన తర్వాత 25 సంవత్సరాలు రాశాడు. యేసుక్రీస్తు పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత 25 సంవత్సరాల తర్వాత రాయబడింది ఈ లూకా సువార్త. అంటే ఎప్పుడు కూడా లూకా గారు అనగానే మనకి ఏం గుర్తుకు రావాలి? అన్నుడు, రెండవది వైద్యుడు. ఓకే, డాక్టర్ పని విడిచిపెట్టి మరి పౌలు గారితో పాటు ఏం చేశాడు? పరిచయం చేసి. ఈరోజు మనకి ఏ చదువు ఉండదు, అయినా కూడా మనం పని 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 అంటే, ఒకసారి మనలో ఎవరైనా డాక్టర్ అయ్యారనుకోండి, మనము డాక్టర్ అయిన తర్వాత క్లినిక్ ఓపెన్ చేసుకుంటామా, సేవ చేస్తాం? క్లినిక్ ఓపెన్ చేసుకుంటాం, హాస్పిటల్కి వెళ్తాం. ఏంటి, మనకు అదే పని. ఒకసారి డాక్టర్ అయిపోతే దేవుని కూడా మనం మర్చిపోతాం. ఎప్పుడు డాక్టర్లు ఎంత బిజీ ఉంటారండి, ఈ దవాఖాన నుంచి ఆ దవాఖానికి, ఆ దవాఖాన నుంచి ఆ దవాఖానికి. అసలు వాళ్ళకి తీరిక ఉండదు డాక్టర్లు. కానీ లూకా గారు మాత్రం డాక్టర్ పక్కకు పెట్టేశాడంట, పౌలుతో ప్రయాణం చేశాడు. అందుకే అపోస్తల కార్యములు రాశాడు, లూకా సువార్త రాశాడు. పౌలు గారితో పాటు ఎక్కడున్నాడు? జైల్లో ఉన్నాడు. అది ఆయన జీవితం. అందుకే ఆయన ఎలా పరిచయం చేశాడో ఒకసారి ఆలోచించండి. పౌలు గారు ఏమంటాడు? నా ప్రేమైన వైద్యుడు లూకా గారు. అంటే ఎంత సహకరించండొచ్చు. అందుకే స్నేహితుడు ఎలా ఉంటాడంటే విడువగా ప్రేమిస్తాడంటే పౌలు గారిని లూకా గారు ఎంత స్నేహం చేశాడంటే, జైల్లో ఉన్నా కూడా అప్పుడు అంత స్నేహం చేస్తారు కదా. ఎంత స్నేహం చేస్తారంటే, స్నేహితుడు శ్మశానంలోకి వెళ్ళిపోయినా ఈడు కూడా వెళ్ళిపోతాడు. ఎందుకంటే అంత స్నేహంగా చేస్తారనమాట. స్నేహితుడు తాగితే ఈడు కూడా తాగుతాడు. ఆ మధ్యలో ఏదో రీల్ చూశానండి. ప్రియురాలు చనిపోతే ఆ ప్రియుడు కూడా ఏమయ్యాడంట, ఈడు కూడా చనిపోయాడంట. దానిలోకి పోయి కరెంట్ మషిన్ ఉంటుంది కదండి, కరెంట్ మషిన్ ఒక్కసారి లోపలికి వెళ్ళిపోతే బూడిద అయిపోతుంది. ఇప్పుడు కరెంట్ మషిన్లు వచ్చాయి. ప్రియురాలు చనిపోతే ఆ ఈడు కూడా ఏమనుకున్నాడు, నా బ్రతుకెందుకు ఇంకని ఈడు కూడా ఆమెతో పాటు ఏమైపోయాడంటే లోపలికి వెళ్ళిపోయాడు. మొత్తం ఫినిష్. అంటే స్నేహం చేస్తే అలా చేస్తారంట. నిజమైన స్నేహితుడు ఏం చేస్తాడంటే విడువక ప్రేమిస్తాడు. ఇప్పుడు బాగా ప్రేమించాడు పౌలు గారిని ఎవరు? లూకా గారు. అందుకే జైల్లో కూడా ఉంటాడు. జైల్లో ఏమన్నా బాగుంటదండి? జైల్లో ఏమన్నా మంచి భోజనం ఉంటుందా? జైల్లో ఏమన్నా ఏసీలు ఉంటాయా? ఏముండవు. అయినా కూడా పౌలు గారితో ఉన్నాడు అంటే మీరు అర్థం చేసుకోండి. మనం హాస్పిటల్లో పేషెంట్ తో నెల ఉన్నాం అనుకోండి, ఏమైపోతాం? వాళ్ళకంటే ముందు మనమే పేషెంట్లు అయిపోతాం. మరి జైల్లో ఉంటే, అసలు హాస్పిటల్లో ఉంటేనే అక్కడ తిరగడానికి అవకాశాలు ఉంటాయి. జైల్లో ఉంటే ఎక్కడ తిరగలేము, మనం ఒకే దగ్గర ఉండాలి, ఇంకంతే. అందుకే జీవితంలో లూకా గారిని చూసి మనం ఏం నేర్చుకోవాలంటే సాక్రిఫైస్, త్యాగ జీవితం నేర్చుకోవాలి. దేవునిలోకి వచ్చిన తర్వాత ఎన్ని కష్టాలైనా అనుభవించడానికి మనం మెంటల్ గా సిద్ధపడాలి. లూకా గారు ఆయన డాక్టర్ అయి ఉండి కూడా దేవుణ్ణిలో ఎదిగాడంటే మనం కూడా రాబోయే రోజులు ఏం చేయాలి? మనకు ఒకవేళ మంచి డిగ్రీ ఉన్నా, నీవు ఇంజనీర్ అయినా, నువ్వు లేకపోతే ఐటీ మేనేజర్ అయినా, నీకు ఏ డిగ్రీ అయినా కూడా ఎవరు మర్చిపోకూడదు? దేవుని మర్చిపో. నీకు భవిష్యత్తు మీరు చదువుకున్న తర్వాత మంచి మంచి ఉద్యోగం రావచ్చు, మీరు మేనేజర్ కావచ్చు, మీరు ఎక్కడున్నా ఏ ఫీల్డ్ లో ఉన్నా కూడా దేవుణ్ణి మాత్రం మర్చిపోకూడదు. ఎందుకంటే మీకు ఉద్యోగం ఇచ్చింది ఎవరు? దేవుడు. మిమ్మల్ని గొప్పగా చేసింది ఎవరు? దేవుడు. అన్ని మీకు చూసుకునే దేవుడు కాబట్టి ఆయన ఎప్పుడు మనం మర్చిపోకూడదు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రార్థన చేసుకోండి. పరిశుద్ధుడా మహోన్నతుడా సర్వేశ్వరుడా మీకు వందనాలు, స్తోత్రము. తండ్రి, లూకా గారి గురించి మేము విన్నాం నాయన, మీకు వందనాలు, స్తోత్రములు. ఆయన జీవితము ఎంత త్యాగపూరితమైన జీవితమో మేము చదువుకున్నాం నాయన. ఒక వైద్యుడై ఉండి దేవా చక్కగా తన జీవితం
మీ సేవలో అర్పించుకొని తను తాను సమర్పించుకొని మీ కార్యక్రమాల్లో ఉన్నాడు నాయన. సువార్త సేవ చేసే వాళ్ళకి సహకరించాడు, పౌలు గారికి సహకరించాడు, ఎన్నో గ్రంథాలు రాశాడు నాయన. తన సహోద్యులకి మంచి విషయాలను అందించాడు దేవా. అలాంటి లూకా గారి గురించి ఈరోజు మేము నేర్చుకున్నాం. చక్కటి జీవితం ఆయనది. ఆయన జీవితంలో మేము తీసుకోవలసిన విషయాలు ఎన్నో ఉన్నాయి నాయన. ఆయన గురించి చదువుకున్న, నేర్చుకున్న మమ్మల్ని అందరినీ కృపతో జ్ఞాపకం చేసుకొని నెహ్మియాను బట్టి, శేఖర్ను బట్టి, సురేష్ అన్నను బట్టి ప్రార్థన చేస్తున్నాం. వారి కుటుంబాలను బట్టి ప్రార్థన చేస్తున్నాం నాయన. మీరే తోడుండండి, సహాయమును దయచేయండి. ఇప్పటిదాకా నేర్చుకున్న ప్రతి మాట విడిచిపెట్టకుండా మీ కార్యక్రమాల్లో ఉండటానికి సహాయమును దయచేయండి. ఈ లోకమునైనా, ఈ లోకంలో ఉన్నంత కాలం మీకు మహిమకరంగా జీవించటానికి సహాయమును దయచేయండి దేవా. జాన్ను బట్టి, మరి సుందర్ను బట్టి, కృపను బట్టి, కీర్తనను బట్టి ప్రార్థన చేస్తున్నాం. దైవాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం దేవా. వీరికి తోడుండండి, సహాయమును దయచేయండి. గొప్పగా ఎదిగేలాగా మంచి అక్షర జ్ఞానము నేర్చుకొని వారి చదువుల్లో కూడా మీరు తోడుండండి, సహాయమును దయచేయండి. ఈ అవకాశాన్ని కల్పించిన మీ బిడ్డలందరికీ పేరు పేరున నిండైన దీవెనలు కుమ్మరించమని కోరుకుంటూ ఈ ప్రార్థన క్రీస్తు వారి పేరట సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్.